నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను షీలా. అన్ని రంగాల్లో వస్తున్న మార్పులాగే మనిషి మనుగడకు కీలకమైన వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు దర్శనమిస్తున్నాయి. అయితే ఇతర రంగాలతో పోల్చితే అంత మొత్తంలో మార్పులు లేనప్పటికీ మెల్లిమెల్లిగా రైతుల ఆలోచనలు మారుతున్నాయి. ప్రయోగాల సాగుకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతున్నారు. అలాంటి వారిలో సింగారెడ్డి సౌరిరెడ్డి ఒకరు. 1 ఎకరం విస్తీర్ణంలో 16 రకాల మామిడిని ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. ఈయన మామిడిలోనూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. నూతన పద్ధతులకు శ్రీకారం చుడుతున్నారు. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మామిడి సాగులో సింగారెడ్డి సౌరిరెడ్డి అవలంబిస్తున్న పద్ధతులేంటో చూసేద్దాం పదండి. వరంగల్కి అతి సమీపంలో ఉన్న కుమ్మరిగూడెం ప్రాంతంలో గత 7 సంవత్సరాలుగా మామిడి సాగు చేస్తున్నారు సింగారెడ్డి సౌరిరెడ్డి. ఎకరం విస్తీర్ణంలో హైడెన్సిటీ పద్ధతిలో 60 మొక్కలను నాటారు. అందులోనూ ఒకే రకం కాకుండా దాదాపు 16 రకాల మామిడి రకాలను పండిస్తున్నారు. ఈ రకాలన్నీ కూడా అంటు మొక్కలే. ఈ మామిడి తోట సాగులో పూర్తి ప్రకృతి విధానాలని అనుసరిస్తున్నారు. ప్రకృతి విధానంలో మామిడి సాగు చేపట్టిన మొదటి సంవత్సరం నుంచి పూత బాగా వచ్చింది. అయితే చెట్టు ఎదుగుదల దృష్ట్యా 3 సంవత్సరాల వరకు పూతను తెంపుతూ వచ్చారు. ప్రస్తుతం నాణ్యమైన రుచికరమైన పండ్ల ఉత్పత్తిని పొందుతున్నారు. ఇది దాదాపుగా 7 years బ్యాక్ ఈ తోట ఏర్పాటు చేసుకున్నాం. అంటే మొట్టమొదలు 1 ఎకరంలోనే దాదాపుగా 60 మొక్కలు, వెనకటి రోజులు 40 మొక్కలు పెట్టేది, కానీ నేను 60 మొక్కలు ఏర్పాటు చేశాను. సో అది మొదలుపెట్టినప్పుడే ఒకే రకం పెట్టకుండా వెరైటీ ఉండాలని చెప్పినట్టుగా దాదాపుగా 16 రకాల మామిడి చెట్లు తెచ్చాను. అవన్నీ కూడా అంటు మొక్కలే కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి పూత రావడం మొదలుపెట్టింది. కానీ చెట్టు మంచిగా ఎదగాలంటే ఫస్ట్ ఇయర్ కాపు లేకుండా చేయాలి కాబట్టి ఒక 3 years దాకా వచ్చిన పూతని వచ్చినట్టుగానే తెంపేసుకుంటా రావడం జరిగింది. సో మొత్తం మీద అంతా కూడా సేంద్రియ పద్ధతి చేస్తా ఉన్నాం. ఇక్కడ మాకున్నటువంటి 5.5 ఎకరాలలో వ్యవసాయం అంతా కూడా 100% ఆర్గానిక్ చేస్తూ ఉన్నాం మేము. సో దాంట్లో భాగంగానే ప్రతి ఏడాది కూడా 2 నుంచి 3 సార్లు ఘనజీవామృతం, వర్షాలు పడకముందు ఒకసారి, తర్వాత నవంబర్ డిసెంబర్లో ఒకసారి, మార్చిలో ఒకసారి అన్నట్టుగా ఒక 3 సార్లు ఘన వేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడైతే ఇప్పుడు మరి ఒక 4th year నుంచి ఖాత తెంపేటువంటి అలవాటు పెట్టాము. ఎప్పుడైతే పూతను ఉంచుతూ ఉన్నామో పిందె పడ్డప్పటి నుంచి కూడా నెలకి 2 నుంచి 3 సార్లు ద్రవజీవామృతం పోస్తూ ఉన్నాం. అంటే ఈ ఘన కానీ ద్రవ కానీ 2 కూడా భూమి యొక్క సారం పెంచడానికి, చెట్టు బలమెత్తడానికి మనం దాన్ని వాడుతూ ఉంటాం. సో మనం ఈ ద్రవాన్ని ఎంత ఫ్రీక్వెంట్గా అందిస్తూ ఉంటామో ఆ చెట్టు అంత బలంగా ఉండడం, దాంతోపాటు కాయ కూడా మంచిగా ఏపుకొస్తానికి అక్కడ అవకాశం ఉన్నది. తర్వాత పిందె పడ్డ తర్వాత కూడా మామూలుగా మామిడిలో ఎక్కువ రాలుతూ ఉంటుంది. ఆ పిందె ఎక్కువ రాలకుండా ఉండటానికి మనం పంచగావ్య వాడుతూ ఉన్నాం. ఈ పంచగావ్య కూడా 2-3 సార్లు వాడితే పైనుంచి బలం చెట్టుకు కానీ తర్వాత కాయ కానీ ఉంటుకొని కాయ రాళ్ళు అనేది తగ్గుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం మత్స్యరోగం కానీ వేరే వస్తూ ఉంటుంటే ఈ బ్రహ్మాస్త్రం కానీ నీమాస్త్రం కానీ అటువంటివి కూడా చెట్లకి మనం వాడుతూ ఉంటాం. సో మొత్తం ఆర్గానిక్లో పోతున్నాం కాబట్టి ఎక్కువ తెగుళ్ళు కూడా ఎక్కువ లేకుండా ఉంటా ఉన్నది. కాయలు కూడా మంచిగా టేస్ట్గా, ఉదాహరణకి లాస్ట్ ఇయర్ వేరే చోట్ల కంపేర్ చేసుకుంటే మన తోటలో కాయలు సంఖ్య ఎక్కువ ఉన్నది. అంటే పక్కనే వేరే తోట ఉన్నది, మరి 2 అదే వాతావరణం, అదే రకం మొక్కలైనా కానీ మన తోటలో ఏవైతే కాయలు ఉన్నాయో పూత కానీ పడ్డ పిందె కానీ నిలబడడం కూడా ఇక్కడ ఎక్కువ జరిగిందనమాట. సో మొదట్లో అంతర్ పంటగా ఫస్ట్ ఎప్పుడైతే 3 ఏళ్ళు ఖాత తెంపకుండా చెట్లు ఉంచినామో అంతర్ పంటగా 2 పంటలు తీసేది. మొట్టమొదలు పల్లీలు వేసేది, తర్వాత బొబ్బెలు కానీ పెసలు కానీ అట్లా అంతర పంట కూడా వేసుకొని ఆ 3 ఏళ్ళు పంట వచ్చేదాకా మనకి భూమి వృధా కాకుండా ఉండడానికి మనం అంతర పంట వేసుకొని ఆ విధంగా కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సో మొత్తం మీద ఇక్కడ ఫస్ట్ 16 రకాలు పెట్టాం. అంటే బంగినిపల్లి కానీ, చెరుకు రసాలు కానీ, హైదర్ కానీ, హిమాయత్ కానీ, పెద్ద రసాలు, చిన్న రసాలు, మన పునాస, తర్వాత థాయిలాండ్ మ్యాంగో సంవత్సరానికి 2 సార్లు కాస్తూ ఉంటుంది. ఈ పునాస అయితే సంవత్సరానికి 3 సార్లు అట్లా కాస్తూ ఉంటాయి. సో అట్లా రకరకాలుగా
16 రకాలు పెట్టాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం వెరైటీ పెంచుదామని చెప్పినట్టుగా ఒక 2 years బ్యాక్ ఇంకొక 10 రకాలు ఇచ్చాం. మొత్తం మీద 26 రకాల మామిడి చెట్లు ఇక్కడ ఈ చోట్ల అందుబాటులో ఉన్నాయి. సో అంటే ఫస్ట్ పెట్టిన చెట్లేమో ఇప్పుడు ఖాతా మంచిగా వస్తూ ఉన్నది. 2 years బ్యాక్ పెట్టిన ఇంకో 1 year తర్వాత దాన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. దాంతోపాటుగా మామూలుగా ఇప్పుడు హై డెన్సిటీ అని చెప్పని ఎకరానికి 100-200 అట్లా పెడతా ఉంటుండ్రు మొక్కలు, ఇంకొకరిని ఎక్కువగా పెడతా ఉన్నారు. అయితే నేను కొంత ప్రయోగం చేద్దామని చెప్పినట్టుగా 4 feetలకు ఒక మొక్క పెడతా ఉన్నా. 4 feetలకి ఒక మొక్క అంటే దాదాపుగా ఒక 300-400 గజాల స్థలంలోనే 250 మొక్కలు పెట్టినాం. అంటే ఇంకా సూపర్ డెన్సిటీ అన్నమాట. అంటే ప్రయోగంలో చేద్దామని చెప్పని వెరీ ఎక్స్పెన్సివ్ కాయలు అయితే ఉంటాయో మన ఇప్పుడు హిమాయత్ కానీ తర్వాత చెరుకు రసాలు కానీ అయితే ఎక్స్పెన్సివ్ వెరైటీస్ ఉంటాయో అవి ఒక 4 రకాలు అక్కడ మనం ప్రయోగం చేస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఇక్కడ 24 రకాల మామిడి చెట్లు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అన్నీ కూడా 100% ఆర్గానిక్ పద్ధతిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆర్గానిక్ పద్ధతుల వలన తప్పనిసరిగా చెట్టు ఏపు పెరుగుతానికి ఆస్కారం ఉన్నది. దాంతోపాటుగా పిందె నిలబడడం, కాయ నిలబడడం, చెట్లు పండు రుచి ఉండడం కూడా ఇక్కడ ఆస్కారం ఉన్నది. ప్రస్తుతం మామిడి సాగు జరుగుతున్న ప్రాంతం ఒకప్పుడు కరువు ప్రాంతం. ఇక్కడున్న బోర్లన్నీ ఎండిపోయిన పరిస్థితి. అయినా కూడా ప్రయోగాత్మకంగా పొలంలోనే ఫామ్ పాండ్ను ఏర్పాటు చేసుకుని మామిడి సాగు మొదలుపెట్టారు. తక్కువ నీటితో అధిక దిగుబడిని సాధిస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఎక్కువ ఆర్గానిక్ పద్ధతిలో పోతున్నాం కాబట్టి భూమి కూడా మంచిగా ఎప్పుడు గుల్లబారి ఉంటా ఉన్నది. హ్యూమస్ కూడా దాంట్లో బాగా అభివృద్ధి ఉన్నది. నీళ్లు కూడా కొంచెం తక్కువనే ఇస్తూ ఉంటాం. మనం ఇక్కడ వాస్తవంగా ఇక్కడ నాకు కరువు ప్రాంతం ఇది, మా చేనంతా కూడా బోర్లు ఎండిపోయిన పరిస్థితి. అందుకనే ఒక ఫామ్ పాండ్ తీసుకొని దాని నుంచి డ్రిప్ ద్వారా పెడతాను అనమాట. సో వారానికి 2 సార్లు లేదా మరీ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు 3 సార్లు డ్రిప్ పెడతా ఉన్నాం. ఎందుకంటే ఎండాకాలం ఇక్కడ కరువు ఉంది కాబట్టి. అయినా కానీ తక్కువ నీటితో కూడా ఈ చెట్లు ఏమంటారు బెట్టకు రాకుండా నిలబడటానికి కూడా ఆస్కారం ఉన్నది. పిందె పడ్డప్పుడు మాత్రం ఒక్కసారి తడిస్తాను, అంటే నీళ్లు బారిస్తాను. కొంచెం నీళ్ళు ఎక్కువ తాగితే కనుక మళ్ళీ ఎండాకాలం నిలబడతాను చెప్పినట్టుగా. సో 1-2 సార్లు తళ్ళు పెట్టడం, తర్వాత మిగతా అంతా కూడా డ్రిప్ ద్వారానే మనం అందిస్తూ ఉన్నాం. సో తక్కువ నీళ్ళతో కూడా మనకి ఇది ఎర్ర భూమి ఇది, అయినా కానీ తక్కువ నీళ్ళల్లో కూడా ఇది మంచిగా మనకి పెరుగుతూ ఉంది. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధరలు పలుకుతున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వారు పండించే పంట పూర్తి ప్రకృతి సిద్ధంగా పండిందన్న నమ్మకాన్ని వినియోగదారుల్లో కలిగించడమే. ఆర్గానిక్ మ్యాంగోకు మంచి డిమాండ్ ఉంది. రూపాయి ఎక్కువైనా సరే వీటిని కొనేందుకు ఇష్టపడుతున్నారు వినియోగదారులు. ఈ నేపథ్యంలో రైతులు ఆర్గానిక్ సర్టిఫికెట్ తీసుకుని 100% ప్రకృతి విధానంలో మామిడి సాగు చేసినట్లయితే మార్కెట్ రేటు కంటే అధికంగా ధర పొందవచ్చు అంటున్నారు సింగారెడ్డి సౌరిరెడ్డి. ఈ ఆర్గానిక్ మ్యాంగో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు, అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే నేను ఇక్కడ సప్లై చేయలేకపోతాను, ఎందుకంటే నాకు ఉన్నది 1 ఎకరమే కాబట్టి. అందులో మళ్ళీ 16 రకాలు కాబట్టి ఏ చెట్టు కూడా 5 చెట్లు 4 చెట్లు అట్లా ఉంటా ఉన్నాయన్నమాట. సో ఎక్కువ నేను పెద్ద మొత్తంలో నేను అమ్మలేకపోతున్నాను. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళకి, ఇంటి పక్కన కానీ వాళ్ళకి కొన్ని అమ్ముతూ ఉంటాను నేను. సో అడుగుతూ ఉంటాను అన్నమాట. అంటే రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ ఉదాహరణకి మనకు మార్కెట్లో మామూలుగా బంగినపల్లి సీజన్ మంచిగా ఉన్నాయంటే 50 రూపాయలు ఉన్నాయి కిలో. వాళ్ళు 70 రూపాయలు 80 రూపాయలు పెట్టే కానీ కొంటాను తయారుగా ఉన్నారు. కాకపోతే ఆర్గానిక్ అనేటువంటి ఒక నమ్మకం మనం కలిగారు. ఇవాళ చాలామంది ఆర్గానిక్ పేరు మీద కూడా సగం చేసో లేకపోతే అవగాహన లేక చేసో కొంచెం చేస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కడైతే మనం సర్టిఫికేషన్ తీసుకొని నైతికంగా 100% ఆర్గానిక్ చేస్తే మనకి 50 రూపాయలు మార్కెట్లో కాయలకి 70 కాదు 80 రూపాయలు పెట్టుకునేటువంటి వాళ్ళు లక్షల మంది ఉంటారు. ఎందుకంటే ఇవాళ అందరికీ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక ఆశయం ఉన్నది. మరి 2 రూపాయలు ఎక్కువైనా 20% ఖర్చు ఎక్కువైనా కానీ వెనకబడేటువంటి వాళ్ళు లేకుండా చాలామంది ఉన్నారు. కాబట్టి రైతులు వాళ్ళకి ఉన్నటువంటి 5 కావచ్చు 10 ఎకరాలు కావచ్చు ఒక ఆవుని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఆర్గానిక్ పద్ధతిలో సంపూర్ణంగా ఆర్గానిక్ పద్ధతిలో పోతే కనుక తప్పనిసరిగా మనకు దిగుబడులలో కూడా తేడా ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చేటువంటి ధరలు కూడా మెరుగ్గా ఉంటుంది. వాస్తవంగా చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ మీ కాడ నుంచి అంటే ఎవరైతే ఈ మన బిగ్ బాస్కెట్ కానీ లేకపోతే ఆర్గానిక్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు అడుగుతూ ఉంటారు అన్నమాట, సార్ మీ కాడైనా పండ్లు ఉన్నాయో మాకు కావాలని చెప్పని. కానీ మన కాడనేమో లేవు. కాకపోతే మన బాల వికాస్ సంస్థ పరంగా కూడా మనం కొంతమందిని ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ఒకరి దగ్గర ఉంటే వాళ్ళ కాడ నుంచి మనం సప్లై ఇస్తున్నాం. కానీ వాస్తవంగా అయితే మార్కెట్లో ఆర్గానిక్ పండ్లకి మామిడికాయలే కాదు ఇంకా రకరకాల పండ్లకు కూడా బాగా డిమాండ్ ఉన్నది. ఇవాళ చాలామంది ఇంపోర్ట్ చేసే వాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉంటారు. సో ఎప్పుడైతే రైతులు
న్యాయంగా నైతికంగా 100% ఆర్గానిక్ చేసుకొని సర్టిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కూడా రైతులకి సర్టిఫికేషన్ అందుబాటులోకి వచ్చింది. సో కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరైతే ఆర్గానిక్లో పోవాలనుకుంటారో మరి దాంట్లో రిజిస్టర్ చేసుకొని తక్కువ ఖర్చులో కూడా సర్టిఫికేట్ తీసుకొని ఒక సంఘంగా తయారు చేసుకొని సంఘపరంగానే మరి ఒక ఇంపోర్టర్ని కావచ్చు ఎక్స్పోర్టర్ని కావచ్చు మనం సంప్రదించినట్లయితే కనుక దాదాపు రెట్టింపు ఆదాయం కూడా మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కొత్తగా మామిడి సాగు చేయాలనుకునే రైతులు ఏడాదంతా ఆదాయాన్ని ఇచ్చే రకాల సాగు మొదలు పెట్టాలంటున్నారు ఈయన. ఏడాదంతా దిగుబడినిచ్చే మామిడి రకాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. అయితే మార్కెట్ డిమాండ్కు అనువైన రకాలను ఎన్నుకొని ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. ఇప్పుడు మ్యాంగో కొత్తగా పంట అనుకునే వాళ్ళకి ఇంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి సంవత్సరం మొత్తం కాసేటువంటి కాయలు కూడా 5-6 రకాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మీరు తమిళనాడు కానీ బెంగళూరు పోతే ఈ కోత మామిడికాయ రకాలు అంటే సంవత్సరం మొత్తం కూడా కొన్ని మార్కెట్లో పడుతూ ఉంటాయి. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పునాస రకం అని చెప్పని అది కూడా సంవత్సరానికి 2-3 సార్లు కాస్తూ ఉంటుంది. అది ఎక్కువ పచ్చళ్ళకి వాడుతూ ఉంటారు. పండితే కూడా మంచి తేనె ఉంటుంది అది. సో సంవత్సరం మొత్తం ఆదాయం రావాలంటే కూడా అంటే 2 సార్లు కాసినా 3 సార్లు కాసినా దిగుబడి తగ్గదు. ఒక సంవత్సరం ఎండాకాలం పూట మామూలుగా బంగినపల్లి ఎన్ని కాయలు పడతాయో మన పునాస రకం చెట్టు పెట్టుకుంటే కూడా అంతకంటే తక్కువ కాయలు పడవు. అంటే మన పంటని మామిడి పంట ద్వారా కేవలం ఎండాకాలం మాత్రమే ఆదాయం ఉన్నటువంటి కాన్సెప్ట్ కాకుండా సంవత్సరం వచ్చినటువంటి రకాలు కూడా ఇప్పుడు అందుబాటులో వస్తూ ఉన్నాయి. సో పునాస అనేది 2-3 సార్లు కాస్తూ ఉంటుంది. అట్లనే థాయిలాండ్ మ్యాంగో అని వచ్చింది. మన కోత మామిడికాయ లాగానే ఉంటుంది, కొంచెం కాకపోతే రసంతో ఉంటుంది అన్నమాట. అది కూడా సంవత్సరానికి 2 సార్లు కాస్తూ ఉన్నది. జైపూర్ నుంచి కొత్త రకం మొక్క తెప్పించాను. దాని పేరు సదాబహార్. సదాబహార్లో ఎట్లుంటుందంటే ఒకే చెట్టుకి ఒక దగ్గర పువ్వు ఉంటుంది, ఒక దగ్గర పిండి ఉంటుంది, ఒక దగ్గర కాయ ఉంటుంది, ఒక దగ్గర పండు ఉంటుంది. అంటే మామూలుగా మొత్తం ఒకసారి పూత వచ్చి మొత్తం కాయ ఒకసారి వచ్చి మొత్తం పండు ఆ పద్ధతి కాకుండా నీకు కొన్ని కొమ్మలకి ఒకటి కొమ్మలో కొంత పూత ఉంటుంది, కొంత పిండి ఉంటుంది, కొంత కాయ ఉంటుంది, కొంత పండు ఉంటుంది అన్నమాట. అంటే సంవత్సరం పొడుగుతా నీకు పండ్లు అందుబాటులో ఉంటాయి, పిందెలు అందుబాటులో ఉంటాయి, కాయలు అందుబాటులో ఉంటాయి అన్నమాట. అటువంటి మొక్కలు నేను దాదాపుగా 10 మొక్కలు తెప్పించాను. కాబట్టి రైతులు మామిడి తోట అంటే ఒకటే పంట అని కాకుండా 2 పంటల ద్వారా ఎట్లా ఆదాయం పొందొచ్చు. ఎందుకంటే మామిడికాయలకు ఎప్పుడు మనకి ఇక్కడ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అది రసాలకు కావచ్చు, లేకపోతే పచ్చళ్ళకు కావచ్చు, పులిహోరలకు కావచ్చు, పూజలకు కావచ్చు, అనేక రకాలుగా ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాలలో మామిడి వినియోగం అనేది ఎక్కువనే ఉంటుంది. కాబట్టి ఏ రకమైతే ఎక్కువసార్లు పండుతుంది, ఏ రకం అయితే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ చెప్పని కొంచెం పరిశీలన చేసుకుంటే ఇంకా ఇప్పటికే ఆల్రెడీ ఒక 6-7 రకాలు సంవత్సరం 2 సార్లు కాసేటువంటి వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి మనకి. ఇప్పుడు కొన్ని రసాలు కావచ్చు, కొన్ని పచ్చికాయలు కావచ్చు, కొన్ని పండ్లు కావచ్చు. సో అట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి మన వాతావరణంకి అవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మనం మంచిగా ఎంచుకొని అటువంటి పెట్టుకుంటే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. మనకి ఇది పునాస రకం. ఇది సంవత్సరానికి 2-3 సార్లు కాస్తూ ఉంటుంది. సో ఇది చూస్తే కదా మనకి కాయ రౌండ్గా వస్తూ ఉంటుంది, గుత్తులుగా బాగా వస్తూ ఉంది. ఎందుకంటే మనం దీనికి సేంద్రియ పద్ధతిలో ద్రవజీవామృతం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెలకి 3 సార్లు దీనికి అందించాము వేరే ద్రవజీవామృతం. తర్వాత మళ్ళీ పంచగావే కొట్టాము. సో అట్లా మంచిగా గుత్తులు బాగా కాస్తూ ఉన్నది. ఇది ఇప్పుడు చూసినట్టయితే కనుక కాయ ఉన్నది, అదే రకంగా పూత కూడా ఉంది. అంటే ఈ కాయ తెంపే లోపల మళ్ళీ పిందెలుగా మారుతూ ఉంటాయి. సో అట్లా మనకు సైకిల్ నడుస్తూ ఉంటాం. ఇదే చెట్టు మీద మనకి పూతలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. అట్లా ఇప్పుడు దాదాపుగా 5-6 చెట్లు పెట్టాము. ఒక్కొక్క చెట్టుకి మనకి సంవత్సరానికి ఒక 40-50 కిలోలకి తక్కకుండా వస్తామని మనకి. మామిడి చెట్లకి అనుకూలంగా ఉండాలంటే ఎర్ర భూములు మంచిగా అనుకూలంగా ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి కూడా ఎర్ర భూమి కాబట్టి చెట్టు కూడా మనకి బాగా వస్తూ ఉన్నాయి. సో నీళ్ళు కూడా తక్కువనే పడితే మామూలుగా ఎర్ర భూములు నీళ్ళు ఎక్కువ తీసుకుంటే కానీ మనకి మామిడి రకాలకి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. అవి కొంచెం తట్టుకుంటాయి తక్కువ నీళ్ళున్నా కానీ. సో కాబట్టి డ్రిప్పు ఏర్పాటు చేసుకుంటే తక్కువ నీళ్ళున్నా కానీ మనం ఎక్కువ పంట పండించుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఈ మామిడి తోటలో మనం అంటే మొదట్లో ఏం చేసామంటే అంతర్ పంటగా పల్లీలు, బొబ్బెర్లు, పెసర్లు అటువంటివి వేసుకునేది. అది కాకుండా కూడా ఎర్రచందనం పెట్టాం. దాదాపుగా ప్రతి 20 ఫీట్ల ఒకటి ఎర్రచందనం పెట్టాము. సో ఇది కూడా మనకి అదనపు ఆదాయం వస్తానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా దాదాపుగా 5 సంవత్సరాల చెట్టు ఇది. అంటే మనం ఫస్ట్ మామిడి చెట్టు పెట్టగానే పెట్టలేదు, తర్వాత మధ్యలో తీసుకొచ్చి పెట్టాము. ఇప్పుడు దాదాపుగా దీంట్లో కూడా ఒక 100కు పైన ఎర్రచందనం చెట్లు మనకి దీంట్లో అందుబాటులో ఉన్నాయి. మామిడి పంట చేతికొచ్చే సమయంలో కొన్ని తెగుళ్ళు వస్తాయి. వాటిని నివారించేందుకు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వినియోగిస్తున్నారు ఈయన. మామిడిలో వచ్చే ఎలాంటి సమస్యలకైనా ప్రకృతి ఎరువులను, కషాయాలనే వినియోగిస్తున్నారు. అంటే పంట చేకొచ్చే రోజులలో అంటే పిందె పడిన తర్వాత కొంచెం పూత దశలో కూడా కొన్ని తెగులు వస్తూ ఉంటాయి. సో అటువంటి వాటికి పరిష్కారంగా ఉండడానికి మనం నీమాస్త్రం కానీ తర్వాత ఇప్పుడు బ్రహ్మాస్త్రం కానీ అటువంటివి కూడా మనం ప్రయోగం చేస్తూ ఉన్నాం. బాగా ఫలితం వస్తూ ఉన్నాయి. సో అంటే
ఏ పంటకైనా కానీ మామిడి ఒకటే కాదు, మామిడిలో ఏ రోగం వచ్చినా ఏ పురుగు వచ్చినా ఎటువంటి దానికి కూడా సేంద్రియ పద్ధతిలో అనేక రకాల కషాయాలు ఉన్నాయి. మనం తప్పనిసరిగా 100% చేసుకున్నటువంటి ఆస్కారం ఉన్నది. ఈ మామిడి తోటని మనం సాగు చేసుడులో కొన్ని యాజమాన్య పద్ధతులు తప్పకుండా మనం పాటించాలి. సో దాంట్లో మొట్టమొదటి ఏంటంటే ప్రూనింగ్ అనేది. సో ఈ ప్రూనింగ్ అనేది ఏంటంటే మనకి వర్షాకాలం వచ్చిందంటే బాగా ఎగురు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో చెట్టు ఎక్కడైతే కొమ్మలు భూమి కానుతున్నాయో లేకపోతే ఎక్కడైతే చిక్కగా ఉంటున్నాయో అటువంటి అన్నీ కూడా మనం ప్రూన్ చేసుకోవాలా. ప్రూన్ చేసేటప్పుడు కూడా మనకి గొడ్డలు పెట్టి మనకి నరకకుండా మనకి ఇప్పుడు మంచి టూల్స్ వచ్చినాయి, కత్తెర లాంటివి. వాటితోని ఆ కొమ్మకి ఆనుకొని కట్ చేస్తే కనుక ఆ బొడిపలు కూడా రాకుండా చెట్టు మంచిగా అందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ప్రూనింగ్ అనేది ఏ కొమ్మ బాగా ఏపుకు వచ్చిందో, ఎక్కడైతే గాలి తక్కువ ఉంటుందో, ఎక్కడ చీకటి ఉంటుందో అటువంటి కాడ మనం వెలుతురు వచ్చేటట్టు చేసుకుంటే కనుక మనకి బాగుంటూ ఉంటుంది. తర్వాత మనకి మామిడిలో మామూలుగా పూత పడ్డ దాంట్లో పావంతు కూడా కాయపడదు అనుకుంటాను, పిందె కాదు. దాంట్లో కూడా మళ్ళీ చాలా పడిపోతూ ఉంటుంది. ఆ సహజం అది, మనం ఏ పద్ధతి చేసినా పడుతూనే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఈ పంచగవ్య ఇంట్లో మనం వేస్తామో, అంటే పంచగవ్య అంటే మనం కొబ్బరి నీళ్ళు, నెయ్యి, అరటికాయలు ఇటు వాటితోని ఒక 5 రకాల వాటితో మనం తయారు చేస్తాం అనమాట. అంటే అది పైనుంచి బలం ఇస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఈ పూత కూడా మనకి పడిపోకుండా ఉంటుంది. సో కింద కూడా చూస్తే కనుక మనం ఏ పడ్డ ఆకంతా కూడా దీంట్లోనే వస్తాం, మనం తీసేయం. మామూలుగా చాలా ఆకు రాలుతూ ఉంటుంది. సో ఈ రాలిన ఆకంతా కూడా అక్కడనే మనం రోటోవేటర్ చిన్న ట్రాక్టర్ ఉంది మనకి, ఆ ట్రాక్టర్ ద్వారా దాంట్లో కల్పిస్తూ ఉంటుంది. దాంతో భూమి కూడా గుల్లబారి హ్యూమస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం తక్కువ నీళ్ళు పెట్టినా కానీ ఆ తేమ ఆపుకుంటానికి ఆస్కారం ఉంటుంది, తేమే. సో దాంతో చెట్టు కూడా మనకి బెటక రాకుండా, కాయ పడిపోకుండా మనకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో దీన్ని మనం తప్పనిసరిగా 2 సార్లు 3 సార్లు ఘనజీవామృతము, అదేవిధంగా పంటకు వచ్చిన అంటే పిందెపడ్డ తర్వాత వీలుంటే వారం మార్చి వారం అంటే వారంకి ఒకసారి లేదంటే నెలకు 2 సార్లు అయినా కానీ ద్రవ పోసుకుంటే చెట్టు మనకి మంచిగా బలంగా ఉంటుంది, కాయ కూడా బలంగా వస్తాం, మనకి ఆస్కారం ఉంటుంది. మామిడి సాగులో 3 రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు సింగారెడ్డి సౌరిరెడ్డి. ఇప్పటి వరకు హై డెన్సిటీ విధానంలో చాలా మంది మామిడి సాగు చేసుంటారు. కానీ ఈయన ప్రయోగాత్మకంగా సూపర్ డెన్సిటీ పద్ధతులను అవలంబిస్తున్నారు. 350 గజాలలో 230 చెట్లను నాటారు. ఇవన్నీ అంటుమొక్కలే. తక్కువ స్థలంలో అధిక ధర పలికే రకాలను ఎన్నుకొని నాటారు. పందిర్ల కింద వీటిని పండిస్తున్నారు. ఇక్కడ నేను మామూలుగా 3 రకాల్లో మ్యాంగో వ్యవసాయం చేస్తా ఉన్నాను. ఫస్ట్ పెట్టినప్పుడు మామూలుగానే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాము. ఇవి 16 రకాలు ఏర్పాటు చేశాము. రకానికి 5 మొక్కలు 6 మొక్కలు అట్లా ఉన్నాయి, అంటే ఒక్కొక్క సాల్కి ఒక రకం ఉన్నది. తర్వాత లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే నేను కొంచెం రకాలు యాడ్ చేసినానో మళ్ళీ ఒక 10 రకాలు పట్టుకొచ్చాను. ఎక్కువ స్థలం లేదు కాబట్టి తక్కువ స్థలంలో పెంచాలని చెప్పినట్టుగా ఒక 7-8 ఫీట్లు గ్యాప్తోని ఇక్కడ దాదాపు 10 రకాల చెట్టు పెట్టాను. ఇక్కడ ఇవి చిన్న మొత్తంలో ఉన్నాయి, ఇవి సైజు ఇవి. సో ఇది పెట్టి 2 ఏళ్ళు అవుతా ఉన్నాయి. ఇవి కూడా మొన్న పూతకు వచ్చినాయి, అయినా కానీ చెట్టు చిన్న ఉంది కాబట్టి కొంచెం పెరగనీయాలని చెప్పినట్టుగా అన్నిటి కూడా పూత తెంపడం జరిగింది. మనం ఇక్కడ 3వ రకంగా మ్యాంగోని కల్టివేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఈ దాదాపు 1/2 ఎకరం అంత మందం మామిడిని ఒక కొత్త వెరైటీగా ప్రయోగం చేద్దాం. మామూలుగా హై డెన్సిటీ అంటూ ఉంటారు, ఇప్పుడు ఇది సూపర్ డెన్సిటీగా చూశారు కదా. ఇక్కడ 4 ఫీట్లకి ఒక చెట్టు, ఇటు 4 ఫీట్లు పెట్టాము, ఇటు 5 ఫీటు 6 ఫీటు గ్యాప్ పెట్టామన్నమాట. దాదాపు ఒక 300-350 గజాలలోనే మనం 230 చెట్లు ఏర్పాటు చేసాం. అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే చెట్టు చిన్నగా ఉండగానే అంటు మొక్కలే కాబట్టి వాస్తవంగా ఇవన్నిటికి కూడా మనం పూత పడ్డది. కానీ చెట్టు కొంచెం ఎదగాలని చెప్పినట్టుగా మనం కాండం బలం కావాలని చెప్పినట్టుగా పూత మొత్తం తెంపేశాము. నెక్స్ట్ ఇయర్ నుంచి దీనికి పూత అట్నే ఉంచితే కనుక ఒక చెట్టుకి కనీసం 10 కాయలన్నా ఉండటానికి ఆస్కారం ఉన్నది. చెట్టుకు 10 కాయలు చొప్పున ఇక్కడ 230 చెట్లు ఉన్నాయంటే 2300 కాయలు పడతాయి. 2300 కాయలు అంటే 3 కాయలకి కిలో వేసుకున్నా కానీ మనకి దాదాపుగా 600 నుంచి 700 కిలోల కాయలు వచ్చే అవకాశం ఉంది. 700 కిలోలు అంటే మనకి మామూలుగా ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ రకం, అంటే హిమాయత్ కానీ తర్వాత చెరుకు రసాలు కానీ అల్ఫోన్సా కానీ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ రకాలు పెట్టడం జరిగింది. సో తప్పనిసరిగా 50 రూపాయలు 60 రూపాయలకు అమ్ముకున్నా కానీ ఒక 700 కిలోలు అంటే 30,000 రూపాయలు
దీంట్లో రావాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం అన్నమాట. అంటే హై డెన్సిటీ, పెద్ద పెద్ద మొక్కలు పెట్టి గ్యాప్ ఎక్కువ పెట్టుకుంటే కూడా తక్కువ స్థలంలో కొంచెం ఎక్స్పెన్సివ్ పండ్లు రకాలు పెట్టుకుంటే కనుక మనకి దిగుబడి మంచిగా వస్తుంది, ఆదాయం మంచిగా వస్తుంది. అదే చిన్న చెట్టు కాబట్టి ఈ చిన్న చెట్టుకి 10 కాయలు ఆపాలంటే దీనికి కొంచెం బరువు అవుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైతే ఇక్కడ పిందె పడుతుందో ఆ పిందె పడ్డప్పుడు దీన్ని దారం కట్టుకొని ఇంతకుముందు ఏదైతే మనం కూరగాయల తీగలు బారించినామో దాన్ని కట్టేటువంటి ఆలోచన అన్నమాట. ఇది ఇంతకుముందు వేరే దేశాలలో వేరే వాళ్ళు గ్రీన్ హౌస్లో ఇట్లనే పెట్టిందన్నమాట. అంటే ఆ గ్రీన్ హౌస్లో ఎట్లుంటుంది అంటే మన మామూలుగా మన పత్తికాయ ఏరుకుంటుంటే ఎట్లా ఏ హైట్లో ఉంటుందో ఆ హైట్లోనే మామిడికాయలు మొత్తం ఇట్లా విస్తరించినాయి అన్నమాట. సో ఆ ఐడియా మీద నేను కూడా వాళ్ళు గ్రీన్ హౌస్ ట్రై చేసినారు, మనం మామూలుగా ట్రై చేద్దామని చెప్పినట్టుగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను. మరి తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ దీని ద్వారా పూత పెట్టుకొని దీని ద్వారా కూడా అధిక ఆదాయం, అంటే సూపర్ డెన్సిటీ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెట్టుకొని మనం అధిక దిగుబడితోని ఎక్కువ లాభం వస్తానికి ఇది ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాం. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమ విశేషాలు. చూస్తూనే ఉండండి HM టీవీ.